హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రేణు వ్లాగ్స్. ఈరోజు మాకు దగ్గరలో ఉన్నటువంటి ఆదివరహస్వామి టెంపుల్కి అయితే రావడం అయ్యింది. ఈ టెంపుల్ విశేషం ఏమిటి అని అంటే, ఈ టెంపుల్కి గుడి నిర్మాణం అంటూ ఏది ఉండదు, అంతా ఓపెన్ ప్లేసే ఉంటుంది. ఆ ఓపెన్ ప్లేస్లోనే బండరాయిపై వెలిసినటువంటి ఆదివరహస్వామి రూపం ఉంటుంది. దినదినాభివృద్ధి చెందుతూ ఈ వరాహ రూపం అయితే కనిపిస్తుంది. అయితే మేము ఇక్కడ రావడానికి గల కారణం ఏంటి అని అంటే, ఇక్కడ వరాహస్వామి జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. అలాగే మేము వచ్చింది ఈరోజు కళ్యాణం కూడా జరుగుతుందన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి కళ్యాణం జరుగుతుంది అనేది అయితే తెలియదు. కాకపోతే దర్శనం చేసుకొని వద్దామని అయితే అనుకున్నాము. కాకపోతే ఇక్కడ చూసేసరికి హాల్లో కళ్యాణం అయితే జరుగుతుంది. కళ్యాణం చూడడం అనేది చాలా బాగా అనిపించింది. శ్రీ మహావిష్ణువు వరాహ అవతారంలో భూమాతను రక్షించిన మహిమాన్విత రూపమే ఆదివరహస్వామి అవతారం. గోపురమే లేనట్టి దేవాలయం ఏదైనా ఉంది అంటే నాకు తెలిసి అది ఈ వరాహస్వామి దేవాలయమే. ఈ వరాహస్వామి టెంపుల్ అనేది తిరుమలలో కోనేటి పక్కన ఉంటుంది కదా, అలాగే మళ్ళీ ఇక్కడే చూడటం నిజంగా చాలా అద్భుతమైన క్షేత్రము ఆదివరాహస్వామి క్షేత్రము. ఇక్కడ స్వామివారు బండరాయిపై కొలువు తీరి ఉన్నారు. అంతేకాకుండా రోజు రోజుకు ఆకారం పెరుగుతూ భక్తులను ఆశ్చర్యపరుస్తూ కోరిన కోరికలు తీరుస్తూ కొలువై ఉన్నారు స్వామివారి జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ రోజున కళ్యాణం అయితే చేయిస్తున్నారు. మాకు కళ్యాణం చూసే అవకాశం అయితే కలిగింది. అలాగే స్వామివారిని దర్శనం చేసుకొని అక్కడ భోజనం చేసేసి కాసేపు వచ్చిన భక్తులకు వడ్డించడం అయితే అయ్యింది. మేము తినేంత టైంలో సేవా వాళ్ళు అయితే వడ్డించారు. అయితే సేవా వాళ్ళు కూడా భోజనం చేస్తామని అంటే మేమైతే వడ్డించడం అయ్యింది కాసేపు అలాగా. ఈ ప్లేస్లో కొబ్బరికాయలన్నీ ముడుపులుగా కట్టి ఉన్నాయి కదా, ఒక ఎర్రటి బట్టలో కొబ్బరికాయను పెట్టి పసుపు కుంకుమ వేసి ఏదైనా ముడుపు మొక్కుకొని ముడుపు కట్టామంటే ఆ కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయనేసి ఇక్కడ భక్తుల నమ్మకం. అందుకోసమనే ఈ చుట్టూ ఉన్న ప్రదేశం రాడ్స్ ఉన్నాయి కదా, వాటన్నిటికీ కొబ్బరికాయలు కట్టేసి ఉన్నాయి. చూడొచ్చు వీడియోలో. అనుకోకుండా వచ్చినా సరే స్వామివారి దర్శనం అలాగే స్వామివారి కళ్యాణం చూసే భాగ్యం అయితే దక్కింది. అంతేకాకుండా అన్నప్రసాదం స్వీకరించి అక్కడ కాసేపు కూర్చొని అక్కడ వాతావరణం అయితే చాలా ప్లెజెంట్గా చాలా బాగుంటుంది. చుట్టూరా ఓపెన్ ప్లేస్ ఉంటుందన్నమాట. చక్కని గాలి వస్తుంది, బాగుంటుంది ఆ ప్లేస్ అయితే.